హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. మా అక్క చెల్లెళ్ళందరం కలిపి మా అమ్మ చేతితో మామిడికాయ పచ్చడి పెట్టేస్తే అందరం తలా కొంచెం తీసేసుకుందాం అనుకొని మా చెల్లి చూడండి మామిడికాయల నీడలో వేసి శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఈలోపు మా అమ్మ ఎంత స్టైల్గా కట్ చేస్తుందో మామిడికాయ ముక్కలు. ఎంతైనా పెద్దోళ్ళు కదా ఫ్రెండ్స్, ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. అవి కట్ ఏ సైజు కావాలో సైజు కట్ చేసేసుకొని ఆ సైజు ముక్కలన్నీ మా చెల్లి తీసుకొని మా పెద్ద చెల్లెలన్నీ క్లీన్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఏ సైజు అన్ని జీళ్ళు ఆ బ్లాక్ డార్క్స్ ఏమున్నాయో అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఎల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను. మా అమ్మ చేతి ఆవకాయతో మా అమ్మ దానికి ఏమేమి ఐటమ్స్ కావాలన్నీ ప్రిపేర్ చేసుకొని సాల్ట్ వేసింది, పసుపు వేసింది, ఆవు పిండి, మెంతిపిండి, ఎంతైనా కొలతలు లేకుండా ఎక్స్పీరియన్స్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనం దేనికి పనికిరాం కదా ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు ఏ విధంగా కొలతలు లేకుండా మనకు కావాల్సిందన్నీ ఫ్రెష్గా చేసేసుకొని కలిపేస్తున్నారు ఫ్రెండ్స్. ఆవు పిండి, మెంతి పిండి, సాల్ట్, ఇప్పుడు కారం వేసేస్తుంది చూడండి. అసలు కారం అది మిల్లులో తీసుకొచ్చింది ఫ్రెండ్స్, మేము స్వయంగా ఆడించుకున్న కారమే అది. ఆ కవర్లో ఇంకా మేము డబ్బాలో కూడా వేసుకోలేదు, ఎమ్మటే రెడీమేడ్గా అన్నట్టుగా ఉంది అది. ఎంత ఎర్రగా కలుపుతున్నారు కదా ఫ్రెండ్స్. పాపం మా అమ్మ చెయ్యి కలపలేకపోతుంది. మా పెద్ద అబ్బాయి కూడా చక్కగా హెల్ప్ చేసాడు కలపడానికి. శనగ నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. ఆ పప్పు నూనెతో పెట్టుకుందామంటే మాకు టేస్ట్ నచ్చట్లేదు. చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఆవకాయ కలిపేస్తుంది చూడండి, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి కూడా ఒక చెయ్యి వేసి కలిపి చూడండి ఏ విధంగా కలుపుతున్నారో. ఇంకా తర్వాత తీసేసి డబ్బాల్లో పెట్టేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వేడి అన్నం అంతా ఉడుకుతుంది. ఈలోపు చూడండి ఈ విధంగా మా అమ్మ కలిపి పిల్లలందరికీ అలా గోరు ముద్దలు పెడుతూ ఉంది. వేడి అన్నంలో ఆవు పచ్చడి, ఆవు పిండి అవన్నీ కలిసిన పచ్చడి కారం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా మా పిల్లలందరికీ చూడండి